బీసీ జాగృతి సేన నారాయణపేట జిల్లా కమిటీ అధ్యక్షులుగా బీసీ జాగృతి సేన నారాయణపేట జిల్లా కమిటీ అధ్యక్షులుగా కోటకొండ గ్రామానికి చెందిన ఎన్నపురమ సన్నపేట చంద్రప్ప గారిని నియమిస్తున్నాం. ఒక ఫోటో నీకు వస్తున్న ఫోటో నీటిగా వస్తుంది. బీసీ జాగృతి సేన నారాయణపేట నియోజకవర్గం అధ్యక్షులుగా దామరగిత మండలం వ్యవసాయపల్లి గ్రామవాసి గణేష్ తండ్రి సాయి గారిని నియోజకవర్గ అధ్యక్షులుగా నియమిస్తున్నారు. బీసీ జాగృతి సేన నారాయణపేట నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా గ్రామం బహార్పేట ఏరియా నారాయణపేట పట్టణం మరియు పట్టణవాసి గూని అశోక్ యాదవ్ తండ్రి మల్లప్ప గారిని నియమిస్తాం. అందరూ తీసినా బీసీ జాగృతి సేన దామరగిత మండల అధ్యక్షులుగా గ్రామం బాపల్పల్లి నారాయణపేట జిల్లా వాసి బోయిని గదిరప్ప తండ్రి హనుమప్ప గారిని నియమిస్తున్నాం. ఓకే. బీసీ జాగృతి సేన మద్దూరు మండల అధ్యక్షులుగా కాజీపూర్ మండల గ్రామానికి చెందిన వెంకటప్ప తండ్రి నరసప్ప గారిని నియమిస్తాం. ఓకే. ఇది 100 రూపాయలు మాట్లాడదు, ఆకలైనప్పుడు వాడుకున్నారు అంటే అర్థమైందా? ఆకలి అయితే హోటల్లో పెద్ద పైసలు ఇస్తేనే పూరి భోజనం పెడతాడు. ఇది కూడా సమస్య వచ్చినప్పుడు ఇది చూస్తే అట్లా అనేది. బీసీ జాగృతి సేన నారాయణపేట మండల అధ్యక్షుడిగా అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరేష్ రామచంద్రరావు గారిని నియమిస్తాం. బీసీ జాగృతి సేన నారాయణపేట మండల ప్రధాన కార్యదర్శి కొల్లంపల్లి గ్రామవాసి వడ్డే లక్ష్మణ తండ్రి ఎల్లప్ప గారిని నియమిస్తాం. వీడియోనే తీసుకున్నా. నారాయణపేట జిల్లా కమిటీ ఇంకా దగ్గరికి రాను, మీరు అందరు దగ్గరకు రాను. నారాయణపేట జిల్లా కమిటీ మరియు మండల కమిటీ, దామరగిత మండల కమిటీ, నారాయణపేట నియోజకవర్గ కమిటీ సభ్యులను నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ సమాజంలో మెజారిటీ ప్రజలైన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి, ఈ సమాజంలో వారికి సామాజిక న్యాయం జరిగేలా చూడడానికి ప్రతి ఒక్కరు సైనికుడే. ఇక్కడ పోస్టు తీసుకున్న ప్రతి ఒక్కరు సైనికుడే. గ్రామ స్థాయిలో గ్రామ కమిటీ అధ్యక్షుడు, మండల స్థాయిలో మండల అధ్యక్షుడు, జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడు, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. కొన్ని జాగ్రత్తలు ఎట్టుకుంటుందంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు కింద ఒక మండల అధ్యక్షుడికి ఒక మంచి ఐడియా వచ్చి, రాష్ట్ర అధ్యక్షుడి కంటే మంచి ఆలోచన వచ్చి ఇది అమలు చేద్దామనంటే, అదే మండలాధ్యక్షుడు మాటింటే నా ఇజ్జత్ పోతుందేమో, సుల్కన్ అయితేనేమో, నేను పెద్ద మధ్యవారిని, నాకు పెద్ద పోస్ట్ ఉందని కొందరు ప్రమాణాలు కొందరుగానే 99% ఉంటారు. మనది అట్లే ఉండదు ఉద్దేశం. నాకన్నా మంచి ఆలోచన మన సంఘం అభివృద్ధి చెందడానికి. సంఘం అభివృద్ధి చెందినట్టు అర్థమైందంటే, ఒక చెట్టు మనం మొక్క నాటినప్పుడు అది రోజు మనం సంరక్షించి నీరు వేసి ఎరువులు సంరక్షిస్తే పెద్దగా ఈ పండుగ కాసిందంటే మనం సక్సెస్ అయినట్టు. అలాగే మన సంఘం కూడా అభివృద్ధి అయ్యి ఈ సంఘంలో సభ్యుల సంఖ్య పెరిగినప్పుడు ఏంటంటే ప్రజా సమస్యలు తగ్గినట్టే. ఇప్పుడు ఒక ఎంఆర్ ఆఫీస్కి పోతాం, ఒక్కడం పోతాం, కుషారు పక్క కుషం మళ్ళా అంటాడు. అది ఒక 10 మంది చోట కూర్చో సార్ ఏమైంది సార్ అని చెప్పి 10 మంది నాకు మనం పనిచేసుకోవచ్చు. రైట్ అవన్నీ చూడడు, ముందు గుంపుని చూస్తాడు. ఇప్పుడు ఏముందంటే జనబలం, ధనబలం, బుద్ధిబలం. అయితే మనకి ఉన్నోళ్ళకి అందరికీ నాకు తెలిసి జనబలం లేదు,
ధనబలం కూడా బుద్ధిబలం అవుతుంది మనతో. బుద్ధిబలం ఉన్నది ఇక్కడ రూపాయలు. బుద్ధిబలంతోన జనబలం పెంచుకోవాలి. జనబలం పెంచుకున్నప్పుడు ధనబలం ఉన్నాడు అనుకుంటాడు. ఎంత ధనబలం ఉన్నా జనబలం వస్తే పెరుగుకుంటాడు. జనబలం ముందు ధనబలం సరిపోదు. మణువంత బంగారం కన్నా తగిలిందంత అధికారం విన్నా. ఒక అనామకుడు, ఒక ఎస్టో ఎవడు పట్టించుకునే వ్యక్తి రిజర్వేషన్ వల్ల సర్పంచ్ అయితే వాడిని పురుష ముందు పోయి దండం పెట్టాలి. పట్టెలైన కూడా వాడిని పశువులు అమ్ముకోవడం వాళ్ళ సొంతం కాదు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్. అంటే పొలిటికల్ పవర్ ఏంటంటే అధికారం మన చేతులు ఉంటే తాళం చేయాలండి. మనం ఇనపెట్టే బంగారం డబ్బులు ఉంటాయి కదా, మన చేతులు తాళం చేయాలంటే మన అవసరానికి ఎట్లా తీసుకుంటామో పవర్ ఉంటే కూడా అట్లా దాయించుకోవచ్చు. ఇప్పుడు మీరు పోస్ట్ చేయాలండి మండలాధ్యక్ష అంటే మామూలు పోస్ట్ ఏం కాదు. ఇది రాజకీయ పార్టీలు లేదు. టీఆర్ఎస్లు ఉన్నా, బీజేపీలు ఉన్నా, కాంగ్రెస్లు ఉన్నోడికి గంటే ఉంటుంది. ఇట్లే కాయలు ఇస్తారు, ఇది కాయలే. ఇంకా నీ వాయిస్ పవర్ ఎక్కువ ఉంటుంది. నీవు ప్రజల కోసం పనిచేస్తున్నావు. స్వచ్ఛంద సంస్థ ఇది. రాజకీయ పార్టీ కాదు, డబ్బులు వచ్చే పార్టీ కాదు, ఓట్లు అడిగే పార్టీ కాదు. కాబట్టి నువ్వు ఎంఆర్ఓ, ఎంపీఓ, సిఐ, ఎస్ఐ ఏదో నీ నుంచి కాకపోతే వాళ్ళు సహకరించకపోతే నాకు ఫోన్ చేసి నేను చూసుకుంటాను. అట్లేం లేదు. మీరు పోస్టులు ఇచ్చి చేతులు దొరుకుకోవడం కాదు. మీ తరఫున ఏ సిఐ కానీ, ఎస్ఐ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీఓ కానీ, మీ మున్సిపల్ ప్రాంతంలో ఉంటే మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళు ఏదైనా మన న్యాయపరంగా పోయినప్పుడు చేయనప్పుడు ఉంటే, వాళ్ళకి రాజకీయ వచ్చి చేయనప్పుడు ఉంటే మనం కూడా మనం వచ్చి తీసుకొస్తాం. మనం చేత